మాజీ మంత్రి హరీష్ రావు చుట్టూ చాలా ప్రాపగండా నడుస్తుంది. ఒకవైపు సవాళ్ళ పర్వం, మరోవైపు బీజేపీలోకి పోతున్నాడు ఒక చర్చ. ఏదో రకంగా ఎప్పుడో ఏదో ఒక ప్రచారం జరుగుతుంటుంది. ఏం చెప్తారు? హరీష్ రావు గారు ఎంత నిజాయితీగా ఇంతకుముందు ఆల్రెడీ ప్రతిసారి ఆయన చెప్తా ఉన్నారు. రీసెంట్గా కూడా ప్రెస్ మీట్లో కూడా ఒకసారి ఆయన ప్రెస్ మీట్లో అడిగితే అది కూడా చెప్పారు. నా క్యారెక్టర్ ఇంపార్టెంట్, నేను ప్రాణం పోయినా నేను పార్టీ మారే నాయకుడు కాదు. వీళ్ళకి ఏమవుతోందంటే రాజకీయాలు కొత్తగా యువకుడిని కాబట్టి చూస్తున్న రాజకీయాలు ఏంటంటే పని చేసే శాతకానప్పుడు వేరేళ్ళ మీద బట్టగాల్చి పడేయాలని చెప్పేసి వీళ్ళకి పని చేయడానికి శాతనైతలేదు. ఒక్క పని చేయలేదు ఇప్పటివరకు. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రము 5 ఏళ్ళు వెనకకు పోయింది వీళ్ళు వచ్చిన తర్వాత. ఇంతకుముందు కౌశిక్ గారు మీటింగ్లో చెప్పినప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది A to Z ఆఫ్ స్కామ్ కాంగ్రెస్ అని చెప్పి మేము చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం. కాంగ్రెస్ అంటేనే A to Z ఆఫ్ స్కామ్ కాంగ్రెస్ అని చెప్పారు. అది మళ్ళీ స్టార్ట్ అయింది. దాని నుంచి ప్రజల్ని దృష్టి మార్చడానికి హరీష్ రావు బీజేపీ పార్టీలో పోతున్నాడు. హరీష్ రావు నువ్వు రెడీగా నీ రాజీనామా పత్రం పట్టుకో. ఎస్, మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. హరీష్ గారు 100కు 100% నిజాయితీ గల నాయకుడు, నిబద్ధత గల నాయకుడు. ఏ పార్టీకి పోయే అవసరం ఆయనకి లేదు. ఇంత మంచి పార్టీ ఉండి, ఎందుకంటే రేపు పొద్దున ఎట్లాగూ 100% అందరికీ తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానం లేదు. అలాంటప్పుడు హరీష్ రావు గారి మీద అనవసరంగా అబండాలు వేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఇదే నేపథ్యంలో నేను కడియం సీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, పరిస్థితిని చూస్తుంటే అలా అర్థమవుతుందని చెప్పారు. మరోవైపు బీజేపీ ఓటు శాతం రోజు రోజు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్ళబోతుంది? మీకు క్లియర్గా మీరు ఒక అనలైజ్ చేస్తే మొన్న అక్షింతలకి ఓట్లు పడ్డాయి తప్ప బీజేపీ పార్టీకి ఓట్లు పడలేదండి. దయచేసి మీరు క్లియర్గా చేస్తాను. ఒక్కసారి ఆ అయోధ్యను చూపెట్టి ఆ అక్షింతలు చూపెట్టి ఓట్లు వేసుకున్నారు కాబట్టి వాళ్ళ ఓట్ల శాతం పెరగలేదు. మీరు ఆ విధంగా చూస్తే ఈవెన్ మొన్న 2018లో 107 స్థానాల్లో వాళ్ళ డిపాజిట్ రాలేదు. మళ్ళీ మొన్న కూడా 2023లో ఎలక్షన్లో, అంటే కేవలం 4 నెలల క్రితం జరిగే ఎలక్షన్లో కూడా వాళ్ళకి 60 స్థానాల్లో మళ్ళీ డిపాజిట్ రాలేదు. ఎవరికి? బీజేపీకి. ఎస్, పోయినసారి కూడా పార్లమెంట్లో కొద్దిగా ఓట్ల శాతం పెరిగింది. ఈసారి కూడా వాళ్ళకి పార్లమెంట్లో ఈసారి అక్షంతలు చూపెట్టారు, పోయినసారి పుల్వామా చూపెట్టారు తప్ప వాళ్ళు ఏ రోజు అభివృద్ధి చూపెట్టరు, వాళ్ళు ఏ రోజు కూడా డెవలప్మెంట్ చూపెట్టరు. కాబట్టి ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. కొద్దిగా టైం పట్టుద్ది. అప్పుడప్పుడు కొద్దిగా ఓ మోజులో పడిపోతారు ప్రజలు తప్ప 100కు 100% బీజేపీ పార్టీకి ఇక్కడ స్థానం లేదు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్ని రోజులు వాళ్ళు ఎన్ని పిచ్చి వేషాలు వేసినా కూడా అసెంబ్లీలో వాళ్ళకి 60 స్థానాల్లో డిపాజిట్ దక్కలేదు వాళ్ళకి. అండ్ 100% బీఆర్ఎస్ పార్టీ, కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నాయకుడు. కడియం శ్రీహరి గారికి కొద్దిగా విఘ్నత ఉన్నా ప్రజలు నవ్వుకుంటున్నారు. సరే, నీ కూతురు గెలిచింది, అది వేరే విషయం ఇప్పుడు. కానీ ప్రజలు నీకున్న గౌరవం ఇవాళ రోడ్డు మీద పడిపోయింది. నీలాంటి వాడు చేపట్టి కొత్తగా వచ్చే యువ నాయకులు అందరూ నవ్వుకుంటా ఉన్నారు. మాలాంటి యువ నాయకులకి మీరు చెప్పాల్సిన మీరు పంపించాల్సిన మెసేజ్ ఏందో మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ కడియం శ్రీహరి గారు, మీరు బీఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత మీకు అసలు లేదు. మీరు ఇంకా ఇప్పటికి కూడా విఘ్నతతో దయచేసి మాట్లాడండి. మీరు ఒక సీనియర్ నాయకుడు. ఇవాళ మీ రాజకీయ అనుభవం ఎంతైతే అనుభవం ఉందో ఇవాళ కింద రోడ్డు మీద పడిపోయింది మీది. దయచేసి ఆలోచన చేసుకోండి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు వాళ్ళ గుండెలో పెట్టుకొని నిలబెట్టుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీకి ఏ రోజు ఎలాంటి డోకా లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఏదైతే పాలన చేతగాకనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తుంది, అలాగే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప మరేది లేదు. 6 గ్యారంటీలు అలాగే 13 హామీలు నెరవేరిస్తే, అలాగే రైతు బంధు అలాగే రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో ఇస్తే హరీష్ రావే కాదు అందరం కూడా రాజీనామా చేస్తామని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ గారు చెప్తున్న సందర్భం చూడవచ్చు. మరోవైపు కడియం సీఆర్ వ్యాఖ్యలు సరైనవి కాదు. త్వరలో తప్పకుండా మరోసారి అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ మాత్రం వస్తుందని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.